చంద్రశేఖర్ రెడ్డి గారికి విజయనగరాలు చేసినటువంటి చంద్రశేఖరరావు గారికి ముఖ్యంగా సహకరించినటువంటి అందరికీ మీడియా తరఫున మనకు వేల మందికి ప్రచారం చేస్తున్నటువంటి ఎన్టీటీవీ శివరాం గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్నేహ సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నుండి ఓటర్ల గురించి ఓటర్లు మనం ఏ విధంగా జాబితా చేసుకోవాలని మన ఎంఆర్ఓ కానీ సిటీఓ సార్ కానీ ఇక్కడికి ఇచ్చేసినారు కదా, మీకు ఎలాంటి అవగాహన కలిగినది? ఓటు హక్కు తీసుకోవడం వల్ల మనము ఎంచుకోవాల్సిన నాయకులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలాంటి వాళ్ళను ఎలా ఎన్నుకోవాలి అన్న దాని గురించి పూర్తి అర్థవంతంగా చాలా గొప్పగా చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓటు హక్కు ఎలా వినియోగించాలనుకుంటారు? ఓటు హక్కు అనేది సొసైటీకి కూడా ఉపయోగపడేలా, సొసైటీ అంతా ఇప్పుడు ప్రజలు అందరూ ఆనందంగా ఉంటేనే కదా మనం కూడా ఆనందంగా ఉంటాము. అందరికీ ఓటు హక్కు ఉంటుంది, అందరూ ఓటేస్తారు, అందరూ సరైన నాయకుడిని ఎంచుకుంటారు. ఆ ఓటు నాయకుడిని ఎంచుకున్నప్పుడు మనకు రోడ్లు పడడం కానీ, లైట్స్ వసతులు ఉండడం కానీ, మంచి సర్వీసెస్ అవన్నీ అందుతాయి కదా. కాబట్టి ఓటు హక్కు అనేది మంచి నాయకుడిని ఎంచుకోవడం వల్ల మనకి సరైన వసతులు వస్తాయి అనేది నేను అనుకుంటున్నాను సార్. మీరు ఓటు హక్కు ఎవరికి వేస్తారు అంటే ఎవరికైనా మామూలు అయితే ఎవరికైనా చెప్పండి, కానీ మీ ఓటు హక్కును ఏ నాయకునికి వేయగలరు? నాయకుడు అంటే సరైన నాయకుడు మనం చెప్పలేము కదండి సార్, ఎవరు గొప్ప కాదు అని. అంటే వాళ్ళు పరిపాలించే విధానం బట్టి మనం ఓటు అనేది వేయబడుతుంది సార్. నా పేరు తులసి ప్రియ సార్, బిఎస్సి సెకండ్ ఇయర్. థ్యాంక్ అడగండి సార్ మీరు. మా పేరు మహేష్, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. నా పేరు మహేష్, బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్, రాణి తిరుమలాదేవి డిగ్రీ కాలేజ్ ప్రొద్దు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ వచ్చారు, ఎస్పీఓ వచ్చారు, రచయితలు వచ్చారు, కవులు వచ్చారు. మీరు ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు? యువకులు ముందంజలో ఉండాలని వాళ్ళు తెలిపారు, కానీ మీరేమనుకున్నారు? ఓటకు అంటే ఇలా మన కాలేజెస్ వచ్చి మా లాంటి యూత్కు వాళ్ళు ఇన్స్పైర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎక్కువ మందికి అసలు ఓటు గురించి వాళ్ళు కనుక్కోరు. అంటే ఓటు అనేది అసలు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, అసలు మన చేతుల్లో ఉన్న వెపను దాని పవర్ వాళ్ళకి తెలియదు. మన ఓటు వల్ల మనం పరిపాలించే నాయకులని మనం ఎన్నుకోవాలి, కానీ ఆ నాయకులేమో మనకు ఓటప్పుడు మాత్రం కనిపించి ఆ తర్వాత కనపరారు. ఆ తర్వాత మనం కూడా పట్టించుకోం. మన ఇంటి దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోడ్స్ సరిగ్గా ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు మనము వాళ్ళని పోయి నిలదీయాలంటే మన ఓటకు మనకు ఉందని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న యువత గుర్తించాలి. కాబట్టి అలా గుర్తించడానికి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఆర్గనైజేషన్ అందరూ వచ్చి ఇలా కాలేజీలలో అవేర్నెస్ కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మాకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. అంటే మాకు ఇలాంటి పవర్స్ ఉన్నాయి, మేము వాడుకోవచ్చు, మేము నిలదీయచ్చు. ఎప్పుడైనా మాకేమన్నా వాళ్ళు చేశామని ప్రామిసెస్ చేసి మళ్ళీ చేయకపోతే, అలాగే మేము కూడా ఒకవేళ ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీ అట్లా నాయకులాగా పోవడానికి మాకు కూడా అవకాశం ఉంది. వీరికి ప్రచారం చేసి ఈ ఓటు హక్కు ఎటువంటిదో చేశాము, నోటాను గురించి ప్రచారం చేశాము. నోటాకు మేము చేసినటువంటి ప్రచారానికి 3వ స్థానంలో ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళకు వచ్చిన ఓట్లలో ఒకటో స్థానం గెలుపొందిన వాడు ఒక పార్టీ అయితే, రెండవ పార్టీ ఓడినవాడు మూడో పార్టీ నోటాకు వచ్చాయి. కాబట్టి నోటా కూడా అంత విలువైంది. కానీ మీరు చేయవలసిన బాధ్యత సరైన వ్యక్తులకు, సమర్థులైన వ్యక్తులకు మీరు నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకొని వాటిని సక్రమంగా వేస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతారని, నైతికతకు మీరు పాటుపడేసేసి సక్రమైన వ్యక్తిని ఎన్నుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
Actually, it is very good point. థర్డ్ ప్లేస్ వచ్చింది సార్ మేము 10. అందరికీ ఒక చిన్న గమనిక కాదు, అప్పీల్. మీరు మొబైల్లో అప్లై చేయవలసిన అవసరం లేదు. ఫారం 6 అనేది మీ ఓటు లేని వాళ్ళు, ఇప్పుడు ఓటు ఉండేవాళ్ళు మాత్రం వద్దు. లేని వాళ్ళు అర్హత ఉన్నా లేకున్నా, మీకు 18 సంవత్సరాలు కాకుండా నిండిన అప్లికేషన్ మేము తీసుకుంటాం. ఆధార్ కార్డు, మీ ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఆ 2 ఇస్తే చాలు. మాకు ఆ ఖాళీ ఫార్మ్ సంతకం పెట్టి మీరందరూ మీ యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం సహకరించండి. మీ ఏరియా ఎక్కడుంటే అక్కడనే మీ ఓటు నమోదు అవుతుంది. ఇక్కడ తీసుకున్నవన్నీ పొద్దున్నలో కాదు, మీ రాజపాలెం ఉన్నట్టు ఆ పోలింగ్ కేంద్రంలోనే నమోదు అవుతుంది, మీ ఊళ్ళోనే నమోదు అవుతుంది. మేము దానికి కావాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. తీసుకుని మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుంటాం. మొత్తం తీసుకుంటాం. ప్రతిజ్ఞ హ్యాండ్స్ ముందుకు చాపండి. ప్లీజ్ బీ సైలెంట్. ప్లెడ్జ్ తీసుకుంటున్నాము, దయచేసి మౌనంగా ఉండండి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. రాణి తిరుమల దేవి కాలేజ్. ఇక్కడ వీళ్ళు వచ్చి ఓటు గురించి, ఓటుని ఎలా వేయాలి, ఓటుని ఎలా యూజ్ చేయాలి, ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే మనకి మిగతా 5 years బాగుంటుంది, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నాయకులని, అలాంటి కొన్ని విషయాలు స్టూడెంట్స్కి బాగా చెప్పారు. తెలియని వారికి తెలియపరిచారు. ఓటకు లేని వారికి ఎలా నమోదు చేసుకోవాలన్నది కూడా చెప్పారు. నా పేరు చంద్రిక. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ.